కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. గో శ్రీ సంవాదము. వచనము. ధర్మరాజు అట్లా అడుగగా భీష్ముడు గో శ్రీ సంవాదం అనే పూర్వగాథను వినుము. నీవడిగిన విషయం చక్కగా తెలుస్తుంది అని ఇట్లా చెప్పాడు. సీసము. ఒకప్పుడు లక్ష్మి గోవుల మందలోనికి వెళ్ళింది. ఆవులు నీవెవరవు అని అడిగాయి. ఆమె నేను లక్ష్మిని, మీతో కలిసి ఉందామని వచ్చాను అన్నది. అప్పుడవి నీవు చంచల స్వభావం కలదానవు కనుక మాలో ఉంచుకొనటానికి ఇష్టపడం అని చెప్పాయి. దానికి ఆమె దుహకపడి నేను వదిలిపోతే రాక్షసులంతా చెడిపోయారు. నేను చేరటం వలన దేవతలు ప్రభుత్వం పొందారు. నా రాకను కోరేకదా మనుజులంతా తపస్సులు చేస్తారు. అట్టి నన్నిట్లా అవమానించటం తగునా అని అడిగింది. అప్పుడవి స్థిరత్వం లేని దానిని మేమిష్టపడం అనటం అవమానమా? నీకు తోచిన చోటికి వెళ్ళుము అన్నాయి. కందము అని ఆవులంటే లక్ష్మీదేవి విని మీ ఇట్లా నన్ను అవమానిస్తే నేను ఎక్కడికి వెళ్ళినా నన్నెవరూ తీసుకొనరు. మిమ్ములను వేడుకొంటున్నాను, నాకు ఆశ్రయం ఇవ్వండి అన్నది. తేటగీతి. మీ దగ్గర ఉండటం మేలు, నాకది అనుగ్రహించండి అని అడిగితే ఆ గోవులన్నీ ఒక్క అభిప్రాయంతో ఎంతో ఆదరంతో లక్ష్మీదేవితో ఇట్లా అన్నాయి. కందము. లక్ష్మీ, మా మలమూత్రాలు పరమ పవిత్రాలని వేదాలకు తెలుసు. నీవు ఈ గొప్ప వస్తువులలో మాకు ప్రీతి కలిగే విధంగా మంచి నివాసం కలదానవై ఉండుము. తేటగీతి. ఆవులు ఆ విధంగా చెప్పగా లక్ష్మి నా పుణ్యంచేత మీదయ పొందగలిగాను అంటూ వాటి మలమూత్రాదులయందు నివసించింది. ఇది ఆవు పేడ గొప్పతనానికి మొదలు. ఆవుల చెడని మహిమ ఇటువంటిది. వచనము. ఇంకా ఒక గొప్ప విషయం చెప్పుతాను వినుము. ఆట వెలది. రాజా, కామధేనువు తపస్సు చేస్తే బ్రహ్మ కానవచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుము, ఇచ్చే వేడుకతో వచ్చాను అంటే అది ఇట్లా అన్నది. కందము. గొప్పదేగల మహాత్మా, మీరు ఈ విధంగా స్వచ్ఛమైన బుద్ధితో మన్ననతో రావటం కంటే నేను కోరదగిన శుభం మరొకటి ఉన్నదా? వచనము. ఆ మాటకు పరమానందం పొంది బ్రహ్మసురభిని చూచి దేవలోకం మొదలైన ఊర్ధ్వలోకాల కన్నింటికీ గోలోకం పైన ఉండేదిగా వరమిస్తాను అనుకొని ఆ విషయం ఇంతకు ముందే తన చేత ఏర్పడి ఉండటం గుర్తుకురాగా. తేటగీతి. గోవులకు శుభం కూర్చాలన్న కోరిక కల నా హృదయంలో నా వరానికి ఇంతకు ముందే ఏర్పడి ఉన్న తీరు అనుకూలంగా అమరి ఉన్నది. ఈ మహిమనే కలుగజేస్తాను అని ఆ వరం ఇచ్చాడు. కందము. ధర్మరాజా, బ్రహ్మ ఆ విధంగా గోలోకం తన సత్యలోకం కంటే పైన ఉండి ప్రకాశించేదిగా చేశాడు. ఆ గోలోకం దీనివలన ఎంతో గొప్పతనం పొందింది. వచనము. అట్లా చెప్పి. కందము. ధర్మరాజా, గోవులకు సంబంధించిన వాక్యాలను చదవటం, వినిపించటం, వినటం అనేవి ఆయువును, సంపదను, అధికారాన్ని, కీర్తిని, మంచిగతిని కలుగజేస్తాయి. కాబట్టి ఈ కథలందు శ్రద్ధను పెంపొందించుకొనుము. వచనము. భీష్ముడిట్లా చెప్పగా విని ధర్మరాజు అతడితో మహాత్మా,
ఆవుల మహిమ చక్కగా తెలియవచ్చే విధంగా ఎన్నో తీరులతో చెప్పి నన్ను ధన్యుడిని చేశావు. యజ్ఞాలన్నింటిలో మిక్కిలి శ్రేష్టంగా ఇవ్వదగనది బంగారం అని వింటూ ఉంటాను. వేదాలు కూడా సువర్ణ దక్షిణను కొనియాడుతూ ఉంటాయి. భూమి, ఆవులు, బంగారము వీటికి సంబంధించిన దానాలు మిక్కిలి మేలైనవని వేదవ్యాసుడి మాట ఉన్నట్లుగా నీవే చెప్పావు. బంగారం గొప్పతనాన్ని వినాలని ఉన్నది. నాకు దయచేసి చెప్పుము అంటే అతడి కతడు ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు సువర్ణ దాన మహిమాతిశయంబు సెప్పుట. సీసము. మా తండ్రి శంతను మహారాజు చనిపోయినప్పుడు పరలోక క్రియలు చేయటానికి గంగ ఒడ్డుకు వెళ్లి మా అమ్మ ప్రేమతో సాయం చేస్తూ ఉంటే ఆ క్రియాకలాపమంతా చేస్తున్నప్పుడు పిండాలు పెట్టే సమయంలో ఉంగరాలు, కంకణము, అంగదము అనే ఆభరణాలతో మనోహరమైన ఒక హస్తం కన్పట్టి అరచేయి చాచింది. అది చూచి ఆశ్చర్యపడి దానిని రెప్పలార్చకుండా చూచి అది ఆ రాజు చేయే అని తెలుసుకొని తరువాతి పద్యంతో అన్వయం. కందము. తండ్రి వేడుకపడి చేయి చాచాడు. నేను మురిసిపోయి అనుమానించకుండా చేతిలో పిండం పెట్టితే శాస్త్రం ఒప్పుకోని స్థితి కలుగుతుంది. తేటగీతి. శాస్త్రం పిండాన్ని తండ్రి చేతిలో పెట్టుమని చెప్పదు. చక్కని దర్భలు పరిచిన చోటనే ఉంచాలని చెప్పుతున్నది. కాబట్టి చేతిలో పెట్టను అని నిశ్చయించుకొని ఆ మాటనే పలికి తరువాతి పద్యంతో అన్వయం. కందము. పరిశుద్ధమైన దర్భలు పరిచిన చోటనే పిండం పెట్టాను. అప్పుడు కనపడిన చేయి అదృశ్యమైపోయింది. సంతోషంతో విప్పారిన ముఖాలతో మా పితృదేవతలు నా ముందు సాక్షాత్కరించారు. కందము. అట్లా కనిపించి ఆ పితృదేవతలు ఇట్లా అన్నారు. ఎంతో మన్నింపదగిన ప్రవర్తనగల ఓ రాజా, నీవు ధర్మమార్గాన్ని చెరపకుండా పిండం పెట్టావు కనుక మాకు పరమానందం కలిగింది. వచ్చాము, ఎక్కువ తృప్తిని పొందాము. వచనము. తాత్పర్యం. యువారిట్లా పలికి ఇంకా ఇట్లా అన్నారు. కందము. ధర్మక్రియలు చక్కగా తెలిసిన ఓ భీష్మ, భూమికి గోవులకు బదులుగా నీవు సువర్ణమును ఇవ్వడం మాకెంతో మేలు కూర్చేది, దేవతలకు ప్రీతిని కూర్చేది, పవిత్రతతో గొప్పదైనది అయిన పని సుమా. కందము. సువర్ణం పరమ పవిత్రమైనది. అది ఇచ్చిన వాడికే కాదు, తరతరాలుగా ఉన్న వంశం వారందరికీ కల్మషం లేని బుద్ధినిస్తుంది. నీవది తెలుసుకొని అన్ని యజ్ఞాలలో సువర్ణదానం చేస్తూ ఉండుము. కందము. ధర్మనందన. నా పితృదేవతలు ఇట్లా బోధించి వెళ్లిన తరువాత నా హృదయం సువర్ణదానం విషయంలో ఆరాటపడసాగింది. దానిని నిశ్చలబుద్ధితో చేసే దీక్ష కలవాడనయ్యాను. వచనము. ఇట్లా చెప్పి భీష్ముడా రాజుతో ఇంకా ఇట్లా అన్నాడు. ఇది నేను చూచిన విషయం. సువర్ణదాన మహిమ ఇంకా విన్నది ఉన్నది. వినుము. సీసము. పరశురాముడు కోపంతో రాజులను 21 వెదికి చంపాడు. చివరకు జాలి పుట్టింది. ప్రాయశ్చిత్తంగా అశ్వమేధయాగం చేశాడు. అయినా తృప్తి కలగలేదు. వశిష్ఠుడు మొదలైన మహర్షులనందరినీ సమావేశపరచి అయ్యలారా, పాపపు బురదను కడిగివేసి పురుషుడిని మిక్కిలి పరిశుద్ధుడినిగా చేయగలది ఏది అని అడిగాడు. వశిష్ఠుడు, ఓ పుణ్యాత్ముడా, బంగారం అగ్నిమయం. దేవతలు అగ్ని స్వరూపులే కనుక బంగారాన్ని దానమిస్తే దేవతలనిచ్చినట్లే. వేదాలు కూడా ఇట్లాగే చెప్పుతున్నాయి. తేటగీతి. ఓ పవిత్రమూర్తి,
బంగారం ఆ విధంగా పవిత్రతకు నిలయమైనది. దానిని భక్తితో వేదవిద్యలో ఆరితేరిన వారికి ఇచ్చేవాడికి పవిత్రత విషయంలో లోపం ఉంటుందా? కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. వశిష్ఠుడు పరశురామునకు చెప్పిన సువర్ణ మహిమము. వచనము: నేను బ్రహ్మనోటి నుండి విన్న విషయం సువర్ణానికి సంబంధించినది ఒకటి నీకు తెలుపుతాను, చెదరని మదితో వినుము అని ఆ మునిశ్రేష్ఠుడు ఆ మహాత్ముడితో ఇట్లా చెప్పాడు. కందము: పార్వతీ పరమేశ్వరులు ఒకరికొరకు ఒకరు తపస్సు చేసి ఒకరినొకరుగా పొందారు. లోకమంతా మహానందం పొందగా వారు పరమసుఖంతో నిండిన హృదయాలు కలవారయ్యారు. వచనము: కొంతకాలానికి ఆ మొదటి సంసారికి ఆ దొడ్డ ఇల్లాలు కారణంగా వీర్యం వెలువడింది. అతడు దానిని భావన శక్తిచేత అగ్నియందు నిలిపి ఉంచాడు. ఆ సమయంలో తారకాసురుడనే ఒక రాక్షసుడి వలన ఎన్నో బాధలు పడిన దేవతలు మునులు బ్రహ్మ దగ్గరకు పోయి తాం పడిన బాధలన్నీ చెప్పుకొన్నారు. ఆ దేవుడు దీని సంగతి తెలుసుకుని మీకు శుభమయ్యే పద్ధతి ముందే చేసి ఉంచాను. మీరు అగ్ని దగ్గరకు వెళ్లి వేడుకొనండి. అతడికి ఏమి చేయాలో తెలుసు. వెళ్ళండి అని చెప్పగా వారెంతో సంతోషపడి అట్లాగే చేస్తాం అని బ్రహ్మ దగ్గర సెలవు తీసుకుని అగ్ని దగ్గరకు పోవటానికి ఉత్సాహపడ్డారు. సీసము: అగ్నిదేవుడు ఉన్న చోటికి వారు వెదుక్కొంటూ వచ్చారు. అప్పుడుతడు నిద్రముంచుకొనిరాగా ఎవ్వరికీ కనపడకుండా ఉండటం వలన వారికి కనపడలేదు. ఒక కప్ప అగ్ని దేవుడు పాతాళంలో ఉన్న సంగతిని వారికి తెలియజేసింది. ఆ అగ్నిదేవుడు గుట్టుగా రావి చెట్టు దగ్గరకు పోతూ కప్పలకు నాలుక కదలిక ఉండదు, రుచులు తెలియరావు అని శాపమిచ్చాడు. దేవతలు మునులు కప్పలు బొరియలలో ఎండలకు ఎండి చచ్చినా నీరు రాగానే చావును అబద్ధం చేసి బెకబెక చప్పుళ్లతో విజృంభిస్తాయి అని వరమిచ్చాడు. వచనము: ఇట్లా ఆ దేవతలు మునులు ఆ కప్ప దోహకాన్ని పోగొట్టి ఇంకా తరువాతి పద్యంతో అన్వయం. కందము: అగ్నిని వెదుకుతూ ఉంటే ఒక అడవి ఏనుగు ఓడుపుగా కనుసైగతో రావి చెట్టు వైపు చూపింది. వారు ఆ చెట్టును సమీపించారు. అగ్ని పట్టరాని కోపంతో. తరువాతి పద్యంతో అన్వయం. వచనము: ఆ అగ్ని ఏనుగులకు నాలుక తిరగబడిపోయే విధంగా శపించాడు. జమ్మి గర్భంలో ప్రవేశించి నివసించాడు. దేవతలు మునులు ఏనుగులు తిరగబడిన నాలుకలు కలవి అయిన అన్ని రుచులను చక్కగా గ్రహించగలిగి మంచి వరాలతో ఒప్పరే విధంగా వరమిచ్చి ఆ ఏనుగు చింత పోగొట్టారు. అప్పుడొక చిలుక తెలుపగా అగ్ని జమ్మికడుపులో ఉన్న సంగతి తెలుసుకొని అందరూ ఒక్క పెట్టున చుట్టుముట్టారు. అగ్ని నిద్ర చెడినందుకు కోపం పొందింది. ఆట వెలది. అగ్ని చిలుకలకు నాలుక తిరగబడే విధంగా శపించాడు. దేవతలు చెవుల కింపైన పలుకు కలిగే విధంగా అనుగ్రహించి ఆ చిలుకల సంతాపాన్ని పోగొట్టారు. అగ్నిని చేరుకొన్నారు. వచనము: అగ్ని ఆ మునులను దేవతలను చూచి మీరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. వారు తారకాసురుడు పెట్టుతున్న బాధలను తెలిపి వాడే ఉపాయంతో చస్తాడో అది నీవు ఆచరించాలి అని నిన్ను వేడుకొనటానికి వచ్చాం అని పలికి ఇంకా కందము: మా క్షేమాన్ని నీవు కోరుము. ఇది నీకు కూడా మంచిదే. లోకాలన్నీ నీ మహిమను మనస్సులలో నిలుపుకొని కొనియాడే విధంగా దయచూపుము. సీసము: పుణ్యాత్ముడా, వారట్లా అన్న వెంటనే అగ్ని అట్లాగే చేస్తాను. మీరు శాంతి పొందండి అని వారిని శాంతపరచి తనలో వెలుగుతున్న శివుడి రేతస్సును గంగలో గర్భరూపంగా వదిలాడు.
అది చాలా పెద్దగా పెరిగిన కారణంగా గంగ దానిని మోయలేక మేరుపర్వతం ఒడ్డున ఉన్న ఒక రెల్లు తోటలో నిలిపింది. ఆ పర్వతం చెట్లతో, తీగలతో, పొదలతో, బంగారు వన్నెతో మిలమలలాడింది. ఆ వీరగర్భం ఒక బాలరూపంగా ప్రకాశించింది. అప్పుడక్కడకు వచ్చిన కృత్తిక లారుగురు నా కొడుకంటూ ముద్దుతో ఆ బాలుడిని ఎత్తుకొన్నారు. వచనము: ఈ విధంగా ఒకేమారు ఆ ఆరుగురు ఎత్తుకొనటం వలన ఆ కుమారుడు 6 ముఖాలు ధరించి ఒకేమారు ఆ 6 కృత్తికల చనుబాలు త్రాగాడు. ఆ విధంగా అగ్నిపుత్రుడు, గంగాపుత్రుడు, కృత్తికాపుత్రుడు అనే పేర్లు పొందిన ఆ శివుడి తేజస్సు తరువాత బ్రహ్మ మొదలైన దేవతలు పూజింపగా దేవసేనకు నాయకుడై జ్వాలలతో వెలుగొందుతున్న మహాశక్తి అనే ఆయుధంతో తారకుడిని చంపివేశాడు. దేవతలకు, మునులకు ఆనందాన్ని కలిగించాడు అని ఆ వశిష్ఠ మహర్షి పరశురాముడికి చెప్పాడు. ఇంకా త్రిపురాసులను మట్టుపెట్టిన ఆ పరమపురుషుడు బంగారమే స్వరూపంగా గలవాడు కావటము, ఆ దేవదేవుడు తానే కుమార రూపంతో పుట్టటము, అట్టి శుక్లాన్ని ధరించటంచేత అగ్నిదేవుడు బంగారు రూపమైన రేతస్సు కలవాడే హిరణ్యరేతుడు కావటము, అట్టి రేతస్సే అతడి స్వరూపం కనుక ఆ అగ్ని శివుడి రేతో రూపుడు కనుక శివుడికి వహ్నిరేతుడనే పేరు కలగటము చక్కగా వివరించి స్పష్టం చేశాడు. బంగారానికి ఆ విధంగా రూపం ఏర్పడింది కనుక దానికి జాతరూపమనే పేరు గలగటం కూడా చెప్పాడు. కందము: మహానుభావ, బంగారం మహిమ ఇటువంటిది, దాని కాంతి అపురూపమైనది, దాని దానంలోని గొప్పతనం సర్వజ్ఞుడైన శివుడికే తెలుసు నని మా భావం. వచనము: ఆ దానమహిమ వలన సర్వపాపాలను పోగొట్టుకొని నరుడు పొగలేని నిప్పువలె పరిశుద్ధ సంపదతో ఒప్పుతాడని బోధించాడు. పరశురాముడు ఆ వశిష్ఠ మహర్షి మాటలను గట్టిగా హృదయంలో నిలుపుకొని ఎంతో ఆదరంతో సువర్ణదానాలు చేసి తరువాతి పద్యంతో అన్వయం. కందము: పరశురాముడా విధంగా పాపాలు లేనివాడే శుచిత్వ సంపదతో విరాజిల్లాడు. కురువరా, నీవు కూడా అట్లా ఆచరించుము. అది సంసారమనే సముద్రానికి పెద్దనావసుమా. కందము: భీష్ముడిట్లా చెప్పగా ధర్మరాజు హృదయంలో సంతోషం పొంగిపొరలింది. అతడు గొప్ప భక్తితో తన ఒడలెల్లా వినేమే కాగా. వచనము: తాత, దయచేసి పితృయజ్ఞం ఎట్లా చేయాలో చెప్పవు అని అడుగగా భీష్ముడు ధర్మరాజునకు ఇట్లా చెప్పాడు. కందము: రాజా, పితృదేవతలను పూజించటం దేవతలను పూజించటం కన్నా మిన్న అయిన పని. ఎందుకంటే దేవతలు మొదలైన వారందరూ భక్తితో పితృదేవతలను స్తుతిస్తూ ఉంటారు. వచనము: ప్రత్యేకించి మనుష్యులకు పితృపూజ అన్ని శుభాలకు సాధనం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు పితృపూజా విధానం బెయింగించుట. కందము: చక్కని నడవడిగల ఓ ధర్మరాజా, ప్రతి అమావాస్యనాడు భక్తితో పిండ ప్రదానంతో కూడా విధిననుసరించి శ్రాద్ధం చేసేవాడు నిత్యము చేసినవాడే అవుతాడు. వచనము: శ్రాద్ధానికి సంబంధించిన తిథుల విశేషాలను చెప్పుతాను. సీసము: పాడ్యమినాడు శ్రాద్ధాన్ని ఆసక్తితో పెడితే అందమైన అతివకు భర్త అవుతాడు. విద్యనాడు కన్యలకు తండ్రి అవుతాడు. తదేనాడు గుర్రాల ధనం కలవాడు, చవితినాడు గోధనం కలవాడు అవుతాడు. పంచమినాడు ఎక్కువ మంది కొడుకులు కలవాడు, షష్ఠినాడు చక్కగా ప్రకాశించే బుద్ధి కలవాడు, సప్తమినాడు వ్యవసాయదారుడు, అష్టమినాడు వ్యాపార పుష్టి కలవాడు అవుతాడు.
నవమినాడు ఒంటిగిట్టలు గల పశువులు ధనంగా కలవాడు, దశమినాడు ఆలమందలు కలవాడు, ఏకాదశినాడు లోహ సంపదలు కలవాడు, ద్వాదశినాడు బ్రహ్మతేజస్సు గల పుత్రులు కలవాడు, త్రయోదశినాడు భాగ్యవంతుడు, చతుర్దశినాడు యుద్ధం మాత్రమే పొందేవాడు, పూర్ణిమ అమావాస తిథులందు శ్రేష్టమైన కోర్కెలు అన్నీ తీరినవాడు అవుతాడు. కందము రాజా కృష్ణపక్షము, అపరాహ్నము శ్రాద్ధానికి మంచి సమయాలు. కృష్ణపక్షంలో పాడ్యమి, దశమి, చతుర్దశి తిథులు మంచివి కావు. కందము భీష్ముడు చెప్పినది విని ధర్మరాజు పుణ్యాత్ముడా, శ్రాద్ధం ఏ వస్తువులతో చేస్తే ఎక్కువ ఫలం వస్తుందో ఆ మేలైన పదార్థాలను తెలియజెప్పుము అన్నాడు. వచనము అనగా భీష్ముడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పాడు. కందము నువ్వులు, పాయసము, నేయి శ్రాద్ధాలకు మేలైన వస్తువులు. ఆవుల నుండి ఏర్పడేది ఏదైనా గొప్ప ఫలాన్నిస్తుంది. చేపలు, మాంసము శాస్త్రం విధించిన తీరుననుసరించి దొడ్డ ఫలాన్నిస్తాయి. తేటగీతి గొర్రె, ఖడ్గమృగం, గండ, భేరుండం, మేక అనేవాటి మాంసం ఒకదానికంటే ఒకటి మేలైనదని శ్రాద్ధతత్యం తెలిసిన పెద్దలు చెప్పుతూ ఉంటారు. వచనము శ్రాద్ధం విషయంలో ఏ నక్షత్రం ప్రత్యేకత ఏమిటో చెప్పుతాను వినుము. సీసము పితృకర్మ కృత్తికలో చేస్తే పగవారు లేని స్థితి, రోహిణిలో కొడుకులు కలగటం, ముగసరలో దేహబలం, ఆర్ద్రలో క్రూరత్వం, పునర్వసులో సేద్యపు ఫలం దక్కటం, పుష్యమిలో మంచి పుష్టి, ఆశ్లేషలో గొప్ప శక్తి కల కుమారులు కలగటం, మఖలో వంశాభివృద్ధి, పుబ్బలో సౌభాగ్యం పెరగటం, ఉత్తరలో సంతానం పెంపొందటం, హస్తలో కార్యసిద్ధి, చిత్తలో సుందర పుత్రులు కలగటం, స్వాతిలో వర్తకం అభివృద్ధి అనే ఫలాలనిస్తుంది. సీసము రాజా వినుము. విశాఖయందు మంచి పుత్రులు కలగటం, అనురాధయందు ప్రభుత్వం, జ్యేష్ఠలో అధికారం పెంపొందటం, మూలయందు ఆరోగ్యం, పూర్వాషాఢయందు గొప్ప అభివృద్ధి, ఉత్తరాషాఢయందు శోకం తొలగిపోవటం, అభిజిత్తునందు విద్యాభివృద్ధి, శ్రవణంలో మోక్షం, ధనిష్ఠయందు రాజ్యం, శతభిషంలో కార్యఫలం, పూర్వాభాద్రలో మేకలు గొర్రెలు వృద్ధి పొందటం, ఉత్తరాభాద్రలో గోసంపద వృద్ధి పొందటం, రేవతియందు లోహ సమృద్ధి, అశ్వినియందు గుర్రాల లాభం, భరణియందు ఆయువు అనే ఫలాలు నిర్మలుడైన శ్రాద్ధకర్తకు లభిస్తాయి. వచనము ఇట్లు చెప్పగా ధర్మరాజు భీష్ముడితో, పితృదేవతల ఆరాధనకు యోగ్యులు ఎవరు అని అడిగితే భీష్ముడిట్లా చెప్పాడు. కందము రాజా దేవతా సంబంధమైన పనులలో బ్రాహ్మణులను అణువణువున పరీక్షించనక్కరలేదు. కాని శ్రాద్ధాలకు మాత్రం చాలా గట్టిగా పరీక్ష చేయాలి. వచనము కనుక నీవు ఈ విషయం అడిగి మంచి చేశావు. వినుము. తేటగీతి మంచుకులం, ప్రాయం, అందచందాలు, స్వభావం, విద్య అనే వాటిచేత ఉన్నతులనదగనవారు శ్రాద్ధక్రియలో పంక్తిని పవిత్రం చేసేవారు. ఈ గుణాలు లేనివారు పంక్తిని పాడు చేసేవారు. వచనము ఇంకా పంక్తిని పాడు చేసేవారిని తెలుపుతాను వినుము. సీసము రాజా జూదగాడు, విషం పెట్టేవాడు, వేదం చదవనివాడు, వడ్డీ వ్యాపారి, గాయకుడు, కరణం, ఇళ్లు కాల్చేవాడు, కుష్ఠరోగి, క్షయరోగి, అన్ని వస్తువులను అమ్మేవాడు, సోమం అమ్మేవాడు, సముద్ర వ్యాపారి, రాజోద్యోగి, భార్య తను కన్నకొడుకులను పంచుకున్నవాడు, వ్యాపారం కొరకు పశువులను పెద్ద సంఖ్యలో పెంచేవాడు, మోసం పనులు, దొంగతనం, శిల్పపు పనులు, వీటితో బ్రతుకు సాగించేవారు పంక్తి దూషకులు అంటారు. వచనము ఇట్లా చెప్పి ఇంకా అంటున్నాడు. కందము దొడ్డ నడవడికల రాజా
తలకు గుడ్డ చుట్టి చెప్పులు వేసుకొని చేసిన భోజనం ఫలం రాక్షసులకు చెందుతుందని బ్రహ్మ స్పష్టమైన పద్ధతులతో శాసించాడు. తేటగీతి వంటకాలమీద ఎన్నో విధాలుగా మైల సోకవచ్చు. అట్టి వాటితో పితృకర్మం చేస్తే ఆ ఫలం రాక్షసులు దక్కించుకొంటారు. ఆ వంటకాలమీద నువ్వులు చల్లితే ఆ అశుచిత్వం పోతుందంటారు. కందము రాజా శాంతుడు, వ్రతశీలుడు, దాంతుడు, వేదం బోధించేవాడు, ప్రాణులయందు జాలిగలవాడు, పండిన జ్ఞాన సంపద గలవాడు శ్రాద్ధభోజన పంక్తులలో పవిత్రులు. కందము వ్యాకరణ జ్ఞానము, ధర్మశాస్త్ర జ్ఞానము, పురాణ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము కలవారు మిక్కిలిగా పంక్తి పావనులు. తేటగీతి రాజా మంచి గుణాలు ఉన్న పగవారిని శ్రాద్ధంలో పాత్రం చేయరాదు. పగవారికి ఇచ్చినది బూడిదలో వేసిన హోమద్రవ్యం వలె, చవిటి నేలలో విత్తిన బీజం వలె చెడిపోతుంది. కందము యోగ్యతను ముందే కడదాకా పరీక్షించి బ్రాహ్మణుడిని నియోగించటం మంచిది. అట్లాకాక నియోగించిన తరువాత పరీక్షించి పనికిరాడంటే అతడి వేదన ఎంత ధర్మాత్ముడినైనా పాడుచేస్తుంది. కందము రాజా ఈ పద్ధతులన్నీ చక్కగా తెలుసుకుని గొప్ప నిష్ఠతో శ్రాద్ధం చక్కగా ఆచరించే పాపరహితుడు సంతోషం ఉప్పొంగుతుండగా దేవమార్గంలో ప్రయాణిస్తాడు. వచనము ఈ విధంగా చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇంకా ఇట్లా అన్నాడు. బ్రహ్మదేవుడి మానసపుత్రుడు అత్రిమహర్షి వంశానికి అలంకారం అనదగిన దత్తాత్రేయుడి కుమారుడు నిమి. అతడి కొడుకు శ్రీమంతుడనేవాడు చనిపోయాడు. కందము నిమి ఆ కొడుకుకు శ్రాద్ధం చేస్తూ భక్తితో తలచినంతనే అత్రి మహర్షి దయతో వచ్చి పెరుగుతున్న ప్రేమతో కార్యకలాపాన్ని చక్కగా పరికించాడు. వచనము ఆ పవిత్ర క్రియా సముదాయాన్నంతా చక్కగా భావించి యా మహర్షి శ్రేష్ఠుడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. అత్రిమహాముని నిమి కెరింగించిన శ్రాద్ధక్రియ విశేషము. ఆటవెలది ఎన్నుకొని తెచ్చిన బ్రాహ్మణులు పంక్తి పావనులలో మిక్కిలి శ్రేష్ఠులు కావటం, వారికై పెట్టిన దర్భ ఆసనాలు కుడివైపు మలగనవి కావటం, క్రియలన్నీ నువ్వులతో నిండుదనం కలవి కావటము. కందము స్వచ్ఛమైన దర్భలు ఉంచిన పద్ధతి, కుడివైపు సాగిన చివళ్లు కలిగి ఉండటాన్ని, మంత్రాలు ఆయా పనులకు తగినట్లుగా నడవటాన్ని. ఆటవెలది ఆ శ్రాద్ధంలో మునగ, ఉల్లి, అడవి మునగ, చెడుమాంసాలు, సొరకాయ, మలినమైన ఉప్పు, నల్ల జీలకర్ర, కరివేపాకు, గురజాకు, ఇంగువ అనే వస్తువులు పూర్తిగా విడిచివేసిన సంగతిని సంభావించాడు. కందము కుక్క ముట్టుతా భ్రష్టుడు, శూద్రుడు ఆ శ్రాద్ధం జరిగే తావులో తిరగకుండా చూచుకొనటాన్ని వివరించి చెప్పి కొనియాడాడు. కందము కాబట్టి భూపాల శ్రాద్ధక్రియలకు ఇట్టి విధానం ఎంతో మన్నననిస్తుంది. అత్రి మహర్షి తన వంశం వాడైన నిమికి పితృదేవత లెవరెవరో చక్కగా తెలియజేశాడు. వచనము ఆ విధానం చెప్పుతాను అని అత్రి నిమితో ఇట్లా అన్నాడు. బ్రహ్మ సూర్యుడికి, వరుణుడికి, చంద్రుడికి, అగ్నికి శ్రాద్ధఫలంలో భాగాలు ఏర్పరచాడు. విశ్వే దేవతలు పితృదేవతలతో కలిసి ఆ పనిలో ఉపయోగపడతారు. కనుక వారికి కూడా పాళ్లు ఏర్పాటు చేశాడు. దేవతలలో కూడా ఊష్మపులనే దొడ్డవారున్నారు. వారిని కూడా పితృదేవతలుగా విభాగం చేశాడు. బ్రహ్మ వివరించిన ఆ పేర్లు చెప్పుతాను వినుము. బలుడు, ధృతి, విపాప్ముడు, పుణ్యకృత్తు, పావనుడు, పాష్నిక్షముండు, సమూహుడు, దివ్యసానువు, వివస్వంతుడు, వీర్యవంతుడు, హ్రీమంతుడు, కీర్తిమంతుడు, కృతుడు, విద్యుద్వర్చసుడు, సోమవర్చసుడు, సూర్యశ్రీ సోమపుడు, సూర్యసావిత్రుడు, దత్తాత్ముడు, పుండరీకుడు, ఉష్ణినాభుడు, నభోదుడు,
విశ్వాయువు దీప్తిచముహరుడు సురేశుడు వ్యోమారి శంకరుడు భవుడు ఈశుడు కర్తకృతి దక్షుడు భువనుడు దివ్యకర్మకృత్తు గణితుడు పంచవీర్యుడు ఆదిత్యుడు రశ్మిమంతుడు సప్తకృత్తు సోమపూర్వుడు విశ్వకృత్తు కవి అనుగోప్త సుగోప్త నప్త ఈశ్వరుడు జితాత్ముడు మునివీర్యుడు దీప్తరోముడు భయంకరుడు అనుకర్ముడు ప్రతీతుడు ప్రదాత అంశుమంతుడు శైలాభుడు పరమక్రోధి ధీరోష్ణి భూపతి స్రజుడు వజ్రి వరి వీరుకూడా పితృయజ్ఞ ఫలంలో భాగం పొందువారని చెప్పి ఇంకా ఈ విధంగా చెప్పాడు. కందము కొండలలో అడవులలో పోవశక్యంగాని తావులలో నదులు దాటే వేళలలో శ్రాద్ధ సమయాలలో వీరిని స్తుతించిన నరుడు శుభాలను పొందుతాడు. ఆట వెలది గడ్డిపంటల ధాన్యాలు ఆరుగలు నేరేడు పండు శ్రాద్ధానికి పనికిరావు. శ్రాద్ధ సమయంలో తుమ్మటం ఏడవటం కూడదు. ప్రశాంతి కావాలి. వచనము అత్రి ఈ విషయాలు కూడా చెప్పాడని భీష్ముడు ధర్మరాజుతో ఇంకా ఇట్లా అన్నాడు. సీసము ఒకసారి చాలామంది మునులు ఒకే సమయంలో శ్రాద్ధాలు చేశారు. భోజన పదార్థాలు ఎక్కువగా తినటం వలన పితృదేవతలకు అగ్నిమాంద్యం అజీర్ణం అనే జబ్బు కలిగింది. వారంతా చంద్రుడి దగ్గరకు పోయి తమ గోడు విన్నవించుకున్నారు. చంద్రుడు మీరు బ్రహ్మ దగ్గరకు పొండి అన్నాడు. వారట్లాగే అని వడివడిగా వెళ్లి బ్రహ్మను చూచి తమ అజీర్తి విషయం చెప్పారు. ఆయన తన దగ్గరనున్న అగ్నిని చూపి ఈ ఆపదను ఇతడు తొలగిస్తాడు అన్నాడు. అగ్ని ఇకపైన మీరు ఆహారాలను నాతో కలిసి తీసుకొంటే నేను వాటిని అరిగిస్తాను. ఇది సిద్ధమైన మాట అన్నాడు. కందము రాజా,
అగ్ని ఇట్లా అంటే పితృదేవతలు అగ్నిని ముందుంచుకొని భోజనాలు చేసి సుఖంగా జీర్ణించుకొని ఆనందం పొందుతున్నారు. కందము కనుక శ్రాద్ధం అగ్ని పూజలతో కలిపి చేస్తే అది ఎంతో ప్రశస్తమవుతుంది. పితృదేవతలు పరమానందం పొందుతారు. రాక్షసులు అటువైపు కన్నెత్తి చూడను కూడా రారు. ఆట వెలది. చక్కని ఆచారంతో, నిష్ఠతో, కుడి భుజానికి మార్చుకున్న జందెంతో భక్తికి నివాసమా అన్నట్లున్నవాడై తండ్రి, తాత ముత్తాతలకు పూజలు చేయాలి. తేటగీతి. మాన్యచరిత్రుడా. చనిపోయిన జీవికి ప్రేతభావం పిండ సంబంధం వలన నశిస్తుంది. గైలో పెట్టిన పిండం ప్రేతభావాన్ని పోగొట్టటమే కాదు పుణ్యగతిని కూడా ఇస్తుంది. అందుకనే ఒక్క కొడుకైనా గైకు వెళ్లి పిండం పెడతాడన్న ఆశతో మానవులు ఎక్కువ మంది కొడుకులను కోరుకొంటారు. కందము. రజస్వల కాని కన్యను వరుడికి భార్యగా ఇవ్వటం, నల్లని ఎద్దును ఆబోతుగా వదలటము అనేవి పితృదేవతలకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. కందము. మేలిగుణాలతో గొప్పవాడవైన రాజా,
పెద్దలైన ఆచార్యుల మాటలననుసరించి శ్రాద్ధ విధానాన్ని నీకు వివరించాను. నీ బుద్ధికి తోచిన ఏ విషయమైనా అడుగుము చెప్పుతాను. కందము. భీష్ముడిట్లా అన్నంతనే ధర్మరాజు ప్రీతిరెట్టింపు కాగా అధికమైన వినయంతో ఆ మహాజ్ఞానితో ఇట్లా అన్నాడు. కందము. పాపాలను పటాపంచలు చేసుకొన్న మహానుభావ, ఉపవాస నియమాన్నే తపస్సు అని ఆర్యులు అంటూ ఉంటారు. నిజానికి అదేనా, మరేదైనా ఉన్నదా? చేవగల తపస్సు పద్ధతిని నాకు దయతో తెలుపుము అంటే కందము. అప్పుడు మహానుభావుడైన భీష్ముడిట్లా చెప్పాడు. కురువరా, ఎన్నో రోజులు పస్తులుండటం తపస్సు కానే కాదు. అది ఆత్మను హింసించటం. కనుక దానివలన నరుడు తపస్వి కాజాలడు. కందము. సత్యం, బ్రహ్మచర్యం, ఎడతెగని పరిశుద్ధత, మౌనం, సాటిలేని నిష్ఠ, భూతదయ, మచ్చలేని త్యాగం అనేవి తపస్సంపద యొక్క ఆకారాలని తత్వమెరిగినవారు చెప్పుతారు. వచనము. భీష్ముడట్లా చెప్పగా వినిన ధర్మరాజు తాతతో, మహానుభావ,
దానశీలుడి విశేషము, దానం పుచ్చుకొననివాడి ప్రత్యేకత ఎట్టిదో నాకు తెలుపుము అన్నాడు. అప్పుడు భీష్ముడు ఈ విషయానికి సప్తర్షి వృషాదర్భి సంవాదం అనే పూర్వపు గాథ ఒకటి ఉన్నది అని ఇట్లా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. సప్తర్షి వృషాదర్భి సంవాదం బను నితిహాసంబు ప్రకారము. తేటగీతి. రాజా కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వశిష్ఠుడు అని అన్ని లోకాలలో ప్రసిద్ధి పొందిన 7 ఋషులు ఉన్నారు. వారిని సప్తర్షిగణం అంటారు. వచనము. వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి అన్నివేళలా అతడితోడనే తిరుగుతుంది. గండ అనే ఆమె భర్త పశుసఖుడనేవాడు ఆ ఋషులందరికీ సేవ చేస్తుండేవారు. ఆ 10 మంది తపస్సు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ 10 మంది తపస్సు చేసుకొంటూ భూమిమీద తిరుగుతూ ఉండగా మహాభయంకరమైన అనావృష్టి ఏర్పడింది. బ్రతకటానికి తగిన పదార్థాలు దొరకక ప్రజలకు ప్రాణాలు రక్షించుకొనటం కూడా అసాధ్యమైపోయింది. కశ్యపుడు మొదలైనవారు ఆకలి పీడించగా అన్నం కొరకు వెదుకుతున్నారు. శిబికొడుకు యాజ్యుడనేవాడు మునుపు యజ్ఞ దక్షిణగా తన కొడుకు నీలుడనేవాడిని ఋత్విక్కులకు ఇచ్చాడు. వాడు వారి అధీనంలో ఉండి కాలం కావటం వలన మరణించాడు. వాడి శవం. తరువాతి పద్యంతో అన్వయం. కందము. ఆ శవం కట్టెలమీద ఉండగా ఆ 10 మంది దానిని చూచి తినటానికై దాని చుట్టూ మూగి ఉన్న సమయంలో వల్లకాటి దగ్గరి దారిలో. తరువాతి పద్యంతో అన్వయం. తేటగీతి. వేటకు వెళ్లి తిరిగి వస్తున్న వృషాదర్భి అనే రాజు గొప్ప దానాలు ప్రీతిగా చేసేవాడు. ఈ వారిని చూచి ముందుకు పోవక ఆగి మిక్కిలి వినయంతో ఆ మునులతో ఇట్లా అన్నాడు. కందము. మీరు ఆకలి ఎక్కువ కావటం వలన శవాన్ని తినటానికి సిద్ధపడ్డారు. మీకు కోరిన భోజనాలు ఇస్తాను రండి అని ఇంకా ఇట్లా అన్నాడు. కందము. ఎన్నో ధాన్యాలు, రుచిగల పదార్థాలు, గుర్రాలు, బండ్లు, ఆవులు అధికంగా ఉన్న పెక్కు ఊళ్లు మీకు భక్తితో మన్ననతో ఇస్తాను. వచనము. అని చెప్పగా ఆ ఋషులు అతడితో ఇట్లా అన్నారు. తేటగీతి. రాజా రాజు నుండి పుచ్చుకొనటం విషంగాను కల్లుగాను భావిస్తాం. ఇట్టి భావన కల మాకు నీవు ఏదో ఇస్తాననటం మా సంగతి తెలియకపోవటం మాత్రమే. మీ తప్పు కాదులే. కందము. ఋషులట్లా అనగా రాజు విచారంతో వెళ్లిపోయి కృత్రిమమైన అడవి పండ్లను చక్కగా సిద్ధం చేసి మంత్రులను వీటిని ఆ ఋషుల కొరకు తీసుకుని వెళ్ళుండని పంపాడు. వారు చక్కని భక్తితో. తరువాతి వచనంతో అన్వయం. వచనము. ఆ పండ్లు తెచ్చి ఆ మహానుభావులకు సమర్పించగా ఆట వెలది. ఆ ఋషులు ఆ పండ్లను పట్టుకుని చూచి వాటి బరువును బట్టి వాటి కడుపులో బంగారం ఉండటం తెలుసుకొని నవ్వి పుచ్చుకొనలేదు. మంత్రులు వెళ్లి రాజుకు ఈ విషయం తెలియజెప్పారు. కందము. రాజా ఆ సంగతి తెలుసుకున్న వృషాదర్భికి రాజసంవలన కోపం వచ్చింది. కృత్తిని హోమం ద్వారా తెప్పించగలవారిని నియోగించాడు. అప్పుడు హోమంలో ఒక రక్కసి పుట్టుకొని వచ్చింది. వచనము. కృత్తి పుట్టి ఆ రాజు ముందర నిలిచి పని ఏమిటో సెలవివ్వుము అన్నది. అతడు ప్రీతి పొంది కశ్యపాదులను ముక్కలు ముక్కలుగా నరుకుము అని పంపాడు. అంతకు ముందే మునులు అడవిలో దుంపలు, పండ్లు వెతుక్కుంటూ తిరుగుతూ ఉండగా సునస్సఖుడనే సన్యాసి వారిని చూచి వందనం చేశాడు. వారు అతడిని మంచి మాటలతో ఆదరించారు. అతడు కూడా ఆ మునులతో తిరుగుతున్నాడు. అట్లా తిరుగుతున్న ఆ మహాత్ములు కడుపు కాల్చివేసే ఆకలితో తామరతుండ్లు అయినా నమలుదామని ఒక సరస్సు దగ్గరికి వడివడిగా వస్తున్నారు.
అప్పుడా కృత్తివారి కడ్డంగా వచ్చి నిలిచింది. కందము. ఆ మహర్షులు ఈ తామరకొలను దగ్గర ఏమి చేస్తున్నావు? అంటూ చెరువులో ప్రవేశించబోగా ఆమె పెద్ద గొంతుతో ఇట్లా అన్నది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.